కాళహస్తి మాజీ ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఆయన చేసిన దీని మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎస్సీ నాయుడు గారు చేసిన ఆరోపణల మీద అంటే మన వాళ్ళు మాధవ గోపాల్ రెడ్డి గారు సంఘాల కర్ణాటక ఇప్పుడు మురళీ గారు సిపిఐ నాయకులు, అట్లా మురళీ సిపిఐ జిల్లా కార్యదర్శి, అట్లా మన అయ్యే గారు దక్షిణ భారత అధ్యక్షులు. అన్న మైక్ పెట్టుకుంటే వినపడుతుంది. వాట్సాప్ సైలెంట్. అందరికి నమస్కారం. పేర్లు చెప్పిన మీ నలభై పేరు చెప్పాలి చెప్పాలి చెప్తే జిల్లా కార్యదర్శి ఆరిపల్లి కష్టం గోవిందయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, అదే రకంగా జాతీయ అవార్డు గ్రహీత ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ యొక్క ఓటేజ్ చెరువుకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు వివాదం మొదలైంది. ఇది చాలా సంవత్సరాలుగా నడుస్తుంది వివాదం. అయితే గత కొంతకాలంగా ఇది ప్రభుత్వ భూమి అని, చెరువు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఈ 2 రోజుల క్రితం ఉన్నట్టుండి మళ్ళీ కొంతమంది వ్యక్తులు రాత్రిపూట ఆ చెరువునంతా పూర్తి చేసి దాన్ని ఏదో చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా వ్యవహారం నడిస్తే అప్పట్లో ఎవరో మాకు తెలియదు ఆ వ్యక్తి శ్రీనివాసులు వేముల శ్రీనివాసు అనే వ్యక్తి బిల్ ఫైల్ చేశారు దీనిపైన. ఆ యొక్క బిల్లు 2015లో ఫైల్ చేస్తే 16లో జడ్జిమెంట్ రావడం జరిగింది. ప్రజా ప్రయోజనాల రాజ్యం వేశారు. అప్పుడు అతనికి సంబంధించి ఆ వేముల శ్రీనివాస్ అనే అతనికి సంబంధించి ఒక పెద్ద అడ్వకేటు వేదుల వెంకటరమణ, అతనికి 10 లక్షలు ఫీజు, 10 లక్షలు ఫీజు ఇస్తేనే కోర్టులో నిలబడి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి ఇతని తరఫున బిల్ ఫైల్ చేయడం జరిగింది. ఆ యొక్క బిల్లో 7వ రెస్పాండెంట్ ఇది నాకుంది, నాకు పత్రాలు ఉన్నాయి అని దాంట్లో కౌంటర్స్ వేయడం జరిగింది ఈ బిల్లో. దానిపైన ఆ రోజు చీఫ్ జస్టిస్ బోన్స్లే గారు ఈ ఆర్డర్లో నీకు ఏదన్నా ఉంటే నువ్వు అప్రాపరేట్ అథారిటీస్ అంటే రెవెన్యూ దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర అవన్నీ దాఖలు చేసి సివిల్ కోర్టుకు పోయేసి నీ రైట్స్ ఏదైనా ఉంటే చూసుకోండి, అప్పటిదాకా ఆ యొక్క చెరువులో ఎలాంటి నిర్మాణాలు కానీ దాన్ని పూడ్చేది కానీ ఇవన్నీ చేయకూడదు, అది వాటర్ బాడీకి సంబంధించింది అని చెప్పేసి ఆ యొక్క బిల్లో జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమైందో మాకు తెలియదు. ఆ జడ్జిమెంట్ ప్రకారం నడుచుకుంటాడో లేదో కూడా మాకైతే తెలియదు. నిన్న ఉన్నటువంటి తను చదువు చేస్తూ ఉంటే సిపిఐ మురళి వాళ్ళు వెళ్ళి అడుకోవటం దాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత సిపిఎం నాగరాజు వీళ్ళందరూ కూడా అక్కడ పోవటం, స్టేట్మెంట్ ఇవ్వటం, నిన్న ఒక పత్రికలో దానికి సంబంధించి రావటం ఇవన్నీ కూడా జరిగింది. రైతులు అంటున్నారు. రైతులు ఉంటే చెరువు ఏ విధంగా కొన్నారు? వాళ్ళు చెరువు కొనేదానికి ఎవరికి హక్కు లేదు. చాలామంది ఇక్కడ చెరువులు పూర్తి చేసి నానా హంగామా చేస్తున్నారు. అవి ఏవి కూడా నిలబడవు. అయితే దానిపైన ఏదైనా రైట్స్ ఉంటే సివిల్ కోర్టుకు ఇచ్చిన జడ్జిమెంటు ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు. అయితే లేటెస్ట్గా ఈ 2024లో కూడా ఈ చెరువులకు సంబంధించి ఒక జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా ఎలాంటి చెరువులు కాలువలు పూడ్చకూడదని చెప్పేసి దాని యొక్క సారాంశం. నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఈ చెరువులు పూడ్చుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురానున్నామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చర్యలు ఆపి మీకు ఏదైనా రైట్స్ ఉంటే త్రూ సివిల్ కోర్టు ద్వారాగా మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క
ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఓటేరు చెరువు అనేటువంటిది అతి పురాతనమైనటువంటి చెరువు. దాదాపు 1000 కోట్లకు సంబంధించినటువంటి విలువ చేసేటువంటి చెరువు. దానికంటే ముఖ్యంగా ఆ చెరువుని కబ్జా చేసేటువంటి క్రమంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు గారు, ఆయన మనుషులు ఆ చెరువును ఎర్రమట్టి గ్రావెల్ తోలి సదనం చేసేటువంటి క్రమంలో మరి ఈవేళ రైతులు, ప్రజలు, పేదల పక్షాన్ని నిలబడి మాట్లాడేటువంటి సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు స్వయంగా పరిశీలన చేసి చెరువును కాపాడాలనేటువంటి ఉద్దేశంతో, ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే సదుద్దేశంతో మరి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఎస్సీవి నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సిపిఐ, సిపిఎం అని ప్రత్యక్షంగా మాట్లాడి మరి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని రిపబ్లికన్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి సిపిఐ, సిపిఎం పార్టీలు చెరువు దగ్గరికి వెళ్ళి మాట్లాడినందుకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఖండించడాన్ని బాగానే ఉంది. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే శాసనసభ్యులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు మాట్లాడున్నాడు. సుధీర్ రెడ్డి, సారీ వాళ్ళ ఆయన గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కొడుకు ఇప్పుడు సుధీర్ రెడ్డి. ఈయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే నేను తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను మాట్లాడాను. మళ్ళీ ఈ రోజు నువ్వు మాట్లాడే అవదుగా నేను నీకు వ్యతిరేకంగా పెడతానని పెట్టాలి. నీకు నిజంగా దమ్ము ఉంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ఎస్సీవి నాయుడు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అది లేకుండా ప్రభుత్వ భూములను కాపాడడానికి ముందుకు వస్తున్నటువంటి వామపక్ష పార్టీలను, ప్రజా సంఘాలని మరి టార్గెట్ చేసి మరి ప్రెస్ మీట్లు పెడితే భూమి సమస్యలు లేకపోతే చెరువుల దగ్గర పోరాడడం, చెరువులు మాట్లాడాలనేటువంటిది కాదు. ఖచ్చితంగా ఆ భూమిని కాపాడేటువంటి క్రమంలో వామపక్ష పార్టీలు చేసేటువంటి పోరాటాలకు మాలాంటి ప్రజా సంఘాలు, పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేస్తానని నేను సందర్భం గుర్తు చేయడమే కాకుండా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చెప్పాడు నిన్న. ఏం చెప్పాడు? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాము, భూ కబ్జాలు ఎవరైనా చేసినా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రుల దృష్టికి తీసుకొచ్చి ఆమోదం కోసం వెళ్ళాడు, ప్రకటన చేసి. నువ్వు అదే పార్టీలో ఉండి చెరువును కబ్జా చేయడం నువ్వు చంద్రబాబు నాయుడిని గౌరవించినట్లా లేదా చంద్రబాబు నాయుడు భావాల్ని వ్యతిరేకించినట్లు నీకు స్పష్టంగా చెప్పాలి. ఆ మాట చెప్పాలి. అట్లా కాకుండా ఈరోజు చెరువుల్ని, కాలువల్ని, కుంటలు మొత్తం తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి రాయల కాలం అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రైతులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి చెరువుల్ని ఈ రోజు ఎస్సీవి నాయుడు లాంటి ఆయన సంబంధం లేనటువంటిది వ్యవహారం. ఈ రోజు ఆ ఓటేరు అనేటువంటిది చంద్రగిరి అసెంబ్లీలో ఉన్నటువంటి చెరువు. అది తిరుపతి రూరల్ మండలం. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వ్యక్తికి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువు పైన ఎట్లా డాక్యుమెంట్లు ఉంటాయో మనకు అర్థం కానిటువంటి పరిస్థితి. దానిపైన మన బహిరంగంగా మాట్లాడడం అన్ని విడిసి దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, రైతులు, మనకు తెలుసు సుప్రీంకోర్టు తిరుపతి ఓటేరు పేరూరు చెరువు, అవిలాల చెరువు పైన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈనాటికి ఆ చెరువులుగా మనం చూస్తా ఉన్నాం. లేకపోతే అవి కూడా మారిపోయేటివి. మంగళం చెరువు, కరకంబాడి చెరువు, కట్టు కింద చెరువు ఇవన్నీ కూడా గర్భంలోకి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లు కడగాలో వేసినటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది. అంటే మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా నోరు తెరిస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఎస్సీవి నాయుడు మానుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.